నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. ఏ చెప్పుతో కొట్టాలి పోసాని కృష్ణమురళి నిన్ను కానీ నిన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళని కానీ ఏ చెప్పుతో కొట్టాలో మీరే చెప్పాలి. ముందుగా ఒక్కసారి ఈ ఆడియో వినండి. The day somebody came from Kadapa and they said we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, auntie, okay, namaste. The worst I'm telling you. First money offered, positions offered, threats given. And all these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. Very sorry. ఇప్పుడు తెలుసు కదా, పూనం కౌర్ గారు తెలుగు సినిమా ఒకప్పుడు హీరోయిన్, ఇప్పుడు పెద్దగా వెండి తెరపైన కనిపించడం లేదు. ఆవిడ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆవిడకి ఎప్పుడో ఒక సినిమా చేసేటప్పుడు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఒక డైరెక్టర్ని, కొంతమంది యాక్టర్ని ఉద్దేశిస్తూ ఆవిడ ట్వీట్లు పెడతా ఉంటారు. మీకు ఏం అన్యాయం జరిగిందో ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయండి అంటే, లేదా అక్కడ న్యాయం జరగదు అంటారు. సరే మీడియా ముందుకు రండి అంటే కూడా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిందో చెప్పే ధైర్యం కూడా ఎప్పుడు ఆవిడ చేయలేదు. దీనిపైన అటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఇటు రాజకీయ వర్గాల్లో కానీ రకరకాల కథనాలు నడుస్తూ ఉంటాయి. అదిగో ఆ డైరెక్టర్ అని, ఆ హీరో అని, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అయితే ఏకంగా పోస్టులు పెట్టేస్తారు, పేర్లు కూడా పెట్టేస్తారు. బట్ ఆవిడ ఆ పేర్లు రివీల్ చేయలేదు కాబట్టి నేను వాటి జోలికైతే వెళ్ళడం లేదు. తాజాగా పూనం కౌర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎక్కడా చెప్పనవి చాలా సంచలన విషయాలు ఆ ఇంటర్వ్యూలో ఆవిడ పంచుకున్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన ఒక అస్త్రం. దానికి బిస్కెట్గా ఏదో లాస్ట్లో అధికారం దిగిపోయే ముందు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో పదవైతే ఇచ్చారు. ఏ విధంగా బూతులతో పోసాని కృష్ణమురళి రెచ్చిపోయేవాడో అందరికీ కూడా తెలిసిందే. ఆడవాళ్ళని తిట్టి, అమ్మల్ని తిట్టి, నాయకుల్ని దారుణాతి దారుణంగా లంకో అనే పదాలు కూడా వాడేసి, నీకు కూడా కూతురుంది కదా, పెద్ద అవుతుంది కదా చూస్తా అనే ఒక దారుణమైన డైలాగులు కూడా వాడేసాడు. దానివల్ల ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుని ఉంటారు, ఎంతమంది మానసిక క్షోభ అనుభవించి ఉంటారో వాళ్ళకే తెలియాలి. అయితే పోసాని కృష్ణమురళి వల్ల పూనం కౌర్ కూడా నష్టపోయింది. పోసాని కృష్ణమురళిని ఎంకరేజ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల పూనం కౌర్ కూడా నష్టపోయిందట. ఆవిడ చెప్పారు, కరెక్ట్గా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది ఒక స్నేహితుడితో, మ్యారేజ్ జరగబోతూ ఉంది, అన్ని పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఆ టైంలో పోసాని కృష్ణమురళి ఒక ప్రెస్ మీట్ పెట్టి పరోక్షంగా నన్ను ఉద్దేశించి మాట్లాడాడు అని. అంటే అప్పట్లో మాట్లాడాడు కదా, నువ్వు పంజాబీ అమ్మాయికి ఒక అమ్మాయికి అది చేసావు, ఇది చేసావు, ఆ పదాలన్నా కూడా నాకు ఇష్టం లేదు, ఇలా దారుణంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడేవాడు అప్పట్లో. సో అలాంటి వ్యాఖ్యల వల్ల, పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు వైరల్ అవ్వడం వల్ల, వైరల్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, సోషల్ మీడియా ఆ నోట ఈ నోట వెళ్తుంది కదా, చూస్తారు కదా. సో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది పోసాని మాటల వల్ల. ఆ పార్టీ వల్ల పూనం కౌర్ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళ అమ్మకి మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల గుండెపోటు కూడా వచ్చిందంట. ఆ కుటుంబం అంతా కూడా తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించారట. ఇప్పటికీ పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్ళి అయి ఉంటే పూనం కౌర్ జీవితం మారిపోయి ఉండేదేమో. గతంలో ఏం జరిగిందో అంతా మర్చిపోయి భార్య, భర్త, పిల్లలు అందరూ సుఖంగా ఉండేవాళ్ళేమో. బట్ వీళ్ళ రాజకీయాల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని బలి చేసేసారు. ఇంకా పెళ్లి కాలేదు పూనం కౌర్కి. అంతేకాకుండా సంచలన విషయాలు ఏంటంటే, మొన్న 2024 ఎన్నికలకి ముందు కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారట. ఆవిడే చెప్పారు, ఇప్పుడు విన్నారు కదా. కడప నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చారు. ఒక హీరోని టార్గెట్ చేసి మాట్లాడాలి, ఒక హీరోని కార్నర్ చేసి మాట్లాడాలి, ఒక హీరో పైన సంచలన ఆరోపణలు చేయాలి. చెప్పు నీకు ఎంత కావాలో చెప్పు, మేము డబ్బులు ఇచ్చేస్తాం. అక్రమంగా, అడ్డగోలుగా, అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు కదా, ఎంత డబ్బు కావాలో ఇస్తామంటే ఆవిడ ఒప్పుకోలేదని ఆవిడే చెప్పారు. సరే ఏదైనా పదవి కావాలన్నా కూడా ఇస్తామంటే ఆ పదవికి కూడా ఆవిడ నో అనేశారు. చివరికి బెదిరింపులకు దిగారు, నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని. దానికి కూడా ఆవిడ లొంగలేదు. చివరికి నేను న్యూడ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలు రిలీజ్ చేస్తామని కూడా బెదిరించారు. ఒక మహిళని, నటైనా ఇంకొకరైనా ఎవరైనా సరే మహిళ కదా, ఇంత దారుణంగా బెదిరించవచ్చా? చివరికి నగ్న వీడియోలు బయటపెడతామని నేను ఒక పోస్ట్ చూసా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని పోస్టు. ఇప్పుడే చూసా.
ఫేస్బుక్లో ఏమని పెట్టాడు అంటే, అదేంటి న్యూడ్ వీడియోలు బయట పెడతామంటే ఆవిడంతా భయపడిపోయింది, ఎలాంటి న్యూడ్ వీడియోలు ఉన్నాయో అందుకే భయపడిందేమో, ఏం చేయకుండానే న్యూడ్ వీడియోలు ఆ కడప నుంచి వచ్చిన వాళ్ళ చేతిలోకి ఎలా వెళ్ళాయి అని మాట్లాడుతూ ఉన్నాడు వాడు సైకో. అరే న్యూడ్ వీడియోలు న్యూడ్ ఫోటోలు అంటారా, ఆవిడేదో చేసిందని ఎక్కడో తీసిందని కాదురా ఎదవ, మార్ఫింగ్ చేసి వదులుతామని బెదిరించారు. తెలుసుకోండి, నేర్చుకోండి, అలవాటే కదా. నటి జత్వానిని తీసుకొచ్చి చిత్రహింసలో పెట్టి రూమ్లో పెట్టి నానా మానసిక క్షోభ అనుభవించేలా చేశారు, శారీరకంగా వేధించారు. అలాంటిది ఈవిడేమని చెప్పండి. సో పూనం కౌర్ మార్ఫింగ్ వీడియోలు ఆడియోలు బయటపెడతామని బెదిరించి ఆవిడ వీటన్నిటికీ తలగొక పోవడంతో వెనక్కి దగ్గారు. ఇది జరిగింది. ఎవరై ఉంటారు, ఎవరా హీరో అయి ఉంటారు, ఎలక్షన్కి ముందు ఎవరా కడప వ్యక్తులు అయి ఉంటారు. ఆవిడ పేర్లు చెప్పలా, పార్టీ పేరు చెప్పలా, ఆ హీరో పేరు చెప్పలేదు. కానీ బట్ సోషల్ మీడియాలో ఏం జరుగుతూ ఉంది, ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిందే. వాళ్ళు ఏ హీరోని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పటికే కూటమితో జత కట్టి విజయం వైపు అడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. ఎన్నికలకు ముందు అంటే రకరకాల సోషల్ మీడియాలో కొద్దిసేపు త్రివిక్రమ్ అని, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని ఇంకొకరని రకరకాలుగా వస్తూ ఉంటాయి. వాటి జోలికి నేను పోలేదు. బట్ ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరో ఒకరిని అస్త్రానిగా వినియోగించుకోవాలి. తెర వెనక ఏం జరిగింది ఎవరికి తెలియదు. బట్ ఆవిడకి కోట్లలో డబ్బులు ఆఫర్ చేసి, లేదా పదవి ఆఫర్ చేసో, బెదిరించో, నయానో భయానో ధరకు తెచ్చుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టించేసి ఎలక్షన్కి ముందు ఇదిగో ఆయన అలాగా ఈయన ఎలాగా అలా జరిగింది ఇలా జరిగిందని అబద్ధాలు వల్లెవేస్తే, అబద్ధాలు చెప్పిస్తే ఆ పార్టీ కానీ ఆ నాయకుడు కానీ కొంత నైతికంగా వెనక్కి తగ్గుతారు కదా, ఓట్లు రావు కదా, జనాలు ఒక చర్చ, అనవసరమైన డిస్కషన్ జరుగుతుంది కదా. నిజమా అబద్ధమో తెలిసే ముందు అనవసరమైన రచ్చ, చర్చ, డిబేట్లు, హడావిడి, సోషల్ మీడియా ట్రోల్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని మొత్తం చుట్టొస్తుందంటారు కదా. అలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు తెలిసిందే కదా. స్క్రిప్టుల్లో నిజాలేమీ ఉండవు. వైసీపీ స్క్రిప్టుల్లో నిజాలేమీ ఉండవు. పచ్చి అబద్ధాలే, పచ్చి బూతులే ఉంటాయి. ముందు బురద జల్లేస్తారు, కడుక్కో అంటారు అంతే సింపుల్గా. ఒడ్డు మీద కూర్చొని చూస్తూ ఉంటారు ఎలా కడుక్కుంటున్నాడా అని. ఇది అలవాటు, ఫస్ట్ నుంచి కూడా అలవాటు. సో ఆ విధంగా పూనం కౌర్ జీవితాన్ని నాశనం చేశారు. ఆవిడ పెళ్లి కాకుండా పెళ్లి క్యాన్సిల్ అయ్యేలాగా. ఆవిడ బ్రతికేదో ఆవిడ బతుకుతూ ఉంటే వెళ్ళి డబ్బులు ఆఫర్ చేసి, ఒప్పుకోకపోతే బెదిరించి, నగ్న వీడియోలు ఫోటోలు మార్ఫింగ్ బయట పెడతామని కూడా బెదిరించారు. నిజంగా ఈ విషయంలో అంటే కడప నుంచి వచ్చారంటే ఎలాంటి రౌడీలో, ఎలాంటి ఫ్యాక్షనిస్టులో, ఎన్ని తలలు తీసిన వాళ్ళో మీకే తెలుసు. గొడ్డల పొడితో ఎంతమందిని లేపేశారో, గుండె ఎంతమంది చెప్పారో మీకే తెలుసు. చెప్పలేము. పూనం కౌర్ చేసేసి వేరే వాళ్ళ ఖాతాలు కూడా వేసేస్తారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా. సో అలా ఆవిడని అన్ని విధాలా బెదిరించి ఆవిడ నిలబడ్డారు. ఈ విషయంలో పూనం కౌర్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అంటే రాజకీయాలు వీటికి నాకు సంబంధం లేదు, నన్ను బెదిరించొద్దు, నేను లొంగను అని ఏదైతే పూనం కౌర్ చెప్పారో ఖచ్చితంగా అభినందించి తీరాలి. నిజంగా ఎప్పటికైనా సరే ఆవిడకి జరిగిన అన్యాయం ఏదో బయట పెడితే బాగుంటుంది న్యాయం చేయడానికి. బట్ ఆవిడని అడ్డం పెట్టి ఏవైతే కుట్ర రాజకీయాలు చేయాలనుకున్నారో ఆయా పార్టీల మీద, నాయకుల మీద అవి పారలేదు. పూనం కౌర్ మీద ఏముంటుంది చెప్పండి. ఆ పార్టీలకి, ఆ నాయకులకి, పోసానికైనా ఇంకొకరికైనా ఏముంటుంది చెప్పండి. ఏమీ ఉండదు. ఎందుకంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారినే అవమానించిన చరిత్ర కదా ఇది. ఆవిడెప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎప్పుడు చేయని వ్యక్తి ఆవిడ. ఇప్పుడంటే బయట తిరుగుతూ ఉన్నారు కొంచెం, అప్పుడు అసలు లేదు. ఆవిడనే అసెంబ్లీ వేదికగా అవమానించి ఒక కౌరవ సభను తలపించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. నారా బ్రాహ్మణి గారిని నీచాతి నీచంగా ఎలా పోస్టులు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నోవా గారిని, ఆవిడని ఆడ పిల్లల్ని కూడా, పవన్ కళ్యాణ్ గారి ఆడపిల్లల్ని కూడా ఈ బోరుగడ్డ లాంటి వాళ్ళ చేత వీళ్ళ చేత ఏ విధంగా తిట్టించారు ఈ దుర్మార్గులు. సో పక్క పార్టీల ఆడపిల్లంటే గౌరవం లేదు సరే అనుకుందాం. మన ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా గౌరవం ఉందా అంటే అది కూడా లేదు కదా. షర్మిలా గారు వేరే పార్టీ పెట్టుకుని ఆవిడ వెళ్ళిపోతే షర్మిలా గారికి కూడా వేరే హీరోతో ఏదో సంబంధాలు ఉన్నాయని వీళ్ళే దుర్మార్గంగా ఈ పార్టీ వాళ్ళే ప్రచారం చేశారు. చివరి ఆవిడ వచ్చి వివరించుకోవాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. ఇది నా పరిస్థితి, సొంత వాళ్ళే నా మీద ఇలా కుట్రలు చేస్తూ ఉన్నారు అని. చివరికి అసలు షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీళ్ళే ప్రచారం చేయించారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి షర్మిల గారు పుట్టలేదంటే ఎవరి క్యారెక్టర్ని అనుమానిస్తున్నట్లు, ఎవరి క్యారెక్టర్ని అవమానిస్తున్నట్లు, తల్లి విజయమ్మ గారి క్యారెక్టర్ని అవమానిస్తున్నట్లు. పైగా అదే సాక్షి మీడియాలో, అదే సాక్షి పత్రికలో వీళ్ళకు వ్యతిరేకంగా కథనాలు. సునీతారెడ్డి గారు తండ్రిని చంపేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని, ఆవిడ న్యాయ పోరాటం చేస్తూ ఉంటే ఆవిడ న్యాయం కోసం అన్న దగ్గరికి వెళితే ఏంది అవినాష్ రెడ్డి పేరు చెప్తా ఉన్నావు, ఏమైద్ది తొక్క, బీజేపీలోకి వెళ్తాడు, ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్తాడు,
ఏం చేసుకుంటావు చేసుకో పో అని తరిమేసిన పరిస్థితి, గెంటేసిన పరిస్థితి. చివరికి ఆవిడే చంపేసింది అని ఆవిడ మీద నిందలు వేశారు. ఆవిడ భర్త. అలా సునీతారెడ్డి చెల్లి అని లేదు, షర్మిల చెల్లి అని లేదు, తల్లి విజయమ్మ అని లేదు. సొంత ఇంట్లో ఆడవాళ్ళని జన్మనిచ్చిన వాళ్ళని తోడబుట్టిన వాళ్ళనే అనుమానించి అవమానించి గెంటేసిన చరిత్ర. ఇక పూనం కౌర్ అంటేనో, పవన్ కళ్యాణ్ గారి సతీమణి అంటేనో, చంద్రబాబు నాయుడు గారి సతీమణి అంటేనో వీళ్ళకి ఏం గౌరవం ఉంటుంది చెప్పండి? అంటే రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఏం చేశారంటే ఈ సోషల్ మీడియా సైకోలను తయారు చేశారు, శాడిస్టులను తయారు చేశారు, సంఘ విద్రోహ శక్తుల్ని తయారు చేశారు, ఎంతోమంది జీవితాల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలా కూల్చేశారు. పూనం కౌర్ మాటలను బట్టి అర్థమవుతూ ఉంది. ఈ పోసాని కృష్ణమురళి మాటల వల్ల పరోక్షంగా ఎఫెక్ట్ అయింది ఎవరు? పూనం కౌర్. సర్వనాశనం చేశారు ఆవిడ జీవితాన్ని. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొక మారు పూనం కౌర్ వ్యాఖ్యల ద్వారా, మాటల ద్వారా, ఆ ఇంటర్వ్యూ ద్వారా, అంటే పైకి ఆవిడ పేర్లు చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యవహారం ఏంటంటే ఇదే. ఎస్, కడప అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. వాళ్ళకి ఇలాంటి రికార్డు ఉంది, వాళ్ళకి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉంది. వాళ్ళ టార్గెట్ ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. సో వాళ్ళనే టార్గెట్ చేయడానికి పూనం కౌర్ని కూటమి పైన అస్త్రంగా వదలడానికి వీళ్ళందరూ ట్రై చేశారు అని సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడైనా సరే మహిళలను అడ్డం పెట్టేసుకుని, మహిళలను రోడ్డు మీదకి లాగేసి, వాళ్ళకి ఆఫర్లు ఇచ్చి, లేదంటే వాళ్ళని బెదిరించి రాజకీయాలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. నిఖార్సైన నాయకుడిలాగా రాజకీయాలు చేయాలి. నిఖార్సైన నిజాయితీ గల రాజకీయ నాయకుడిలాగా ప్రజల అభినందనలు పొందాలి. ఇలా కుట్రలు కుతంత్రాలు కాదు. ఎవడైనా పూనం కౌర్ వ్యాఖ్యలపైన, మాటలపైన మీరేమనుకుంటున్నారు కూడా, పోసాని వ్యాఖ్యలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.